శుక్రుడు సూచించే పూర్వజన్మ రుణాలేమిటి? వివాహ బంధంలో ఒక్కటవ్వడానికి పూర్వజన్మ కారణము, దానికి దోహదం చేసే శుక్రుడి పాత్ర ఏమిటి? ప్రేమ వైఫల్యాల వెనక పూర్వజన్మ రుణాలు, అందులో శుక్రుడి పాత్ర ఏమిటి? ఈ విధంగా శుక్రుడు మన ఎమోషన్స్ని రూల్ చేసే ప్లానెట్గా లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో ఎలాంటి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఇస్తాడు? దీనికి పూర్వజన్మ కర్మలు, రుణాలు, బంధాలు ఎంతవరకు కారణమవుతాయి? శుక్రుడు ఇచ్చేటువంటి పూర్వజన్మ రుణాలు, బంధాలు ఏమిటి? ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు మన జీవితంలో పూర్వజన్మ రుణాలని ఎంతవరకు తెలియచేస్తాడు, పూర్వజన్మ కర్మల వలన, బంధాల వలన వివాహం చేసుకోవడం కావచ్చు, ప్రేమించడం కావచ్చు, దానివల్ల సమస్యలను ఎదుర్కోవడము, ఇలాంటివి శుక్రుడు ఏ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఇస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ప్రతి ప్లానెట్ కూడా పాస్ట్ లైఫ్ కర్మానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. శుక్రుడు కూడా మన పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి బంధాన్ని ఇచ్చేటువంటి గ్రహం. ముఖ్యంగా పాస్ట్ లైఫ్ హౌసెస్తో శుక్రుడికి సంబంధం ఉన్న వక్రించిన శుక్రుడు, ఇవన్నీ కూడా మన పాస్ట్ లైఫ్ కర్మ, పాస్ట్ లైఫ్లో ఉన్న కనెక్షన్స్ అంటే బంధాలు, వీటిని ఈ జన్మలో కంటిన్యూ చేయించేటువంటి అవకాశాలని కలిగిస్తాయి. శుక్రుడు ఎమోషన్స్ను రూల్ చేసేటువంటి ప్లానెట్. భావోద్వేగాలు, హృదయానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్, ప్రేమ, ఆప్యాయత, స్నేహము, ఇవన్నీ కలిగించేటువంటి ప్లానెట్ శుక్రుడు. వీటిని రూల్ చేసే ప్లానెట్ శుక్రుడు. ఎందుకంటే హృదయ స్పందనలు కావచ్చు, భావోద్వేగాలు, వీటిని కంట్రోల్ చేసే ప్లానెట్ శుక్రుడు. ఇటువంటి శుక్రుడు మ్యారేజ్లో హ్యాపీనెస్ని తీసుకురాగలడు, అలాగే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ని తీసుకురాగలడు. త్వరగా లవ్లోకి ఎంటర్ అయ్యేలా చేయగలడు, ఆ లవ్లో చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఇవ్వగలడు. ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది అంటే అది పెద్దగా ఎవరూ కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. కానీ మ్యారేజ్లో కావచ్చు, లవ్లో కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే తప్పకుండా దాన్ని అనాలిసిస్ చేస్తాము. అందులో శుక్రుడు పాత్ర మనకు కనబడుతూ ఉంటుంది. శుక్రమహాదశ రన్ అవుతూ ఉండడము, లేదా శుక్రుడు ప్రభావితం చేసేటువంటి జైమిని రాశిదశ రన్ అవుతూ ఉండడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు ఏ సందర్భంలో ఈ ప్రాబ్లమ్స్ని ఇస్తాడు అని కనుక చూసినట్టయితే 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్, 9th హౌస్, ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ని సూచించే హౌసెస్. వీటితో శుక్రుడు కనుక సంబంధాన్ని కలిగి ఉంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి ఆ జాతకుడి జీవితంలో, ముఖ్యంగా శుక్రమహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే. 5th హౌస్ అనేది పూర్వకర్మకి సంబంధించిన, పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం. 5th హౌస్కి పూర్వపుణ్య స్థానం అని పేరు. అలాగే 12th హౌస్ అనేది కూడా పాస్ట్ లైఫ్ను సూచించే హౌస్. 8th హౌస్ అనేది మన పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యపాపల కర్మల బ్యాలెన్స్ని చూపించేటువంటి హౌస్. ఇటువంటి హౌసెస్తో శుక్రుడు సంబంధము, అలాగే వక్రించిన శుక్రుడు, ఇవన్నీ కూడా మన పాస్ట్ లైఫ్ కర్మల్ని ఈ లైఫ్లో మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఉదాహరణకి 5th హౌస్లో శుక్రుడు రాహుతో కలిసి ఉండడం, లేదా కేతుతో కలిసి ఉండడం. రాహుకేతులు ఇద్దరు కూడా స్ట్రాంగ్ పాస్ట్ లైఫ్ కర్మ ప్లానెట్స్. ఇటువంటి గ్రహాలతో కనుక శుక్రుడు 5th హౌస్లో కనుక కలిసి ఉన్నట్టయితే అది పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ జీవితంలో కూడా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళిద్దరూ తారసపడ్డము, ఒకరినొకరు ఇష్టపడ్డము, మ్యారేజ్ చేసుకోవాలనుకోవడము, ఇవన్నీ జరగడానికి ఈ శుక్ర రాహువుల సంబంధం, అలాగే శుక్ర కేతువుల సంబంధం దోహదం చేస్తుంది. కొంతవరకు అన్కన్వెన్షనల్ అవ్వడము, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇలాంటివి కూడా చేయిస్తాడు శుక్రుడు. శుక్రుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి రాహుతో కలిసి ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు పాడే రాహుతో ఉండడం, 5th హౌస్లో ఉండడం చేసినట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్, అలాగే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత
తాను మోసపోయానని గ్రహించడము, ఇటువంటి చాలా మనసుకి బాధను కలిగించే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వార్థంతో ఒక వ్యక్తి తనని ప్రేమించి వివాహం చేసుకుంది లేదా చేసుకున్నాడు అని రియలైజ్ అవ్వడము, దానివల్ల చాలా మనస్తాపానికి గురవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. శుక్రరాహుల యుతి అటువంటి పరిస్థితులను కల్పిస్తుంది. శుక్రకేతువుల యుతి ఎమోషనల్ అవుట్బస్ట్ అంటాం, అంటే పీక్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ యొక్క ఎమోషన్స్లో. లవ్లో కూడా చాలా డీప్ ఎమోషన్స్ని చూపిస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఎమోషన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా అబ్బాయిల విషయంలో శుక్రకేతువుల కలయిక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని కలిగించడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్. ఎప్పుడైనా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది అంటే దాని అర్థము పాస్ట్ లైఫ్లో ఆ వ్యక్తితో కొంత రుణం అనేది ఉంది, అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ చేసి ఆ రుణాన్ని తీర్చే విధంగా పరిస్థితులను కల్పిస్తాడు శుక్రుడు. ఆ రుణం తీరిపోగానే వ్యక్తులు కూడా దూరం అయిపోతూ ఉంటారు. 5th హౌస్ని మనం ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే 11th హౌస్ కూడా. 5th హౌస్కి ఆపోజిట్ హౌస్ 11th హౌస్. ఆశయ సిద్ధిని సూచించే హౌస్ 11th హౌస్. ఒక వ్యక్తిని ఇష్టపడము, ప్రేమించడము అనేది 5th హౌస్ ట్రిగర్ చేస్తే అది ఏ విధంగా సక్సెస్ఫుల్గా అతను కంప్లీట్ చేస్తాడు అనేది 11th హౌస్ మీద, 11th హౌస్లో ప్లానెట్ 11th లార్డ్ మీద ఆధారపడి ఉంటుంది. వాటితో శుక్ర సంబంధం కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఎమోషన్స్ అనేవి లైఫ్లో చాలా మేజర్ రోల్ పోషిస్తాయి, పెద్ద పాత్రను పోషిస్తాయి. అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, దానివల్ల కృంగిపోవడం కావచ్చు, ఇవన్నీ కలిగించడానికి శుక్రుడి యొక్క 5th హౌస్ 11th హౌస్ కనెక్షన్ చాలా కారణమవుతూ ఉంటుంది. అలాగే 12th హౌస్లో శుక్రుడు కూడా ఎక్కువగా అబ్బాయిల విషయంలో, ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఫలితం చెప్పకూడదు, అబ్బాయిలకి. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం, స్త్రీలను ఎక్కువగా బాధ పెట్టడు శుక్రుడు, పురుషులను ఎక్కువగా బాధిస్తాడు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అమ్మాయిలకి 12th హౌస్లో శుక్రుడు ఉంటే వారి భర్తకి ఎటువంటివన్నీ మనం చూడాలి. 12th హౌస్ శుక్రుడు అబ్బాయిల్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తాడని చూసినట్టయితే ఇతర స్త్రీలతో పరిచయాలు, మల్టిపుల్ రిలేషన్స్. ఎందుకంటే ఆ పరిచయాలన్నీ కూడా ఇంతకుముందు జన్మలో పెండింగ్లో ఉన్నవి ఇప్పుడు కంటిన్యూ అయ్యి తర్వాత కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా సుఖశాంతుల్ని లేకుండా చేస్తాడు 12th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు. వ్యసనాలు, ముఖ్యంగా తాగుడు, ఇలాంటివన్నీ కూడా చేయించి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఎప్పుడూ మానసిక ఘర్షణకి గురి చేస్తాడు శుక్రుడు 12th హౌస్లో ఉంటుంది. అది పాస్ట్ లైఫ్ హౌస్ అది. అలాగే నవాంశలో శుక్రుడు ప్లేస్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. శుక్రుడు నవాంశలో రాహుతో కేతువుతో ఉన్నాడు అంటే వారి జీవితంలో మ్యారేజ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, లవ్ అఫేర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి జీవితంలో ఒక మర్చిపోలేని ఒక గుర్తుని మిగులుస్తాయి ప్రేమ, అలాగే పెళ్ళి కూడా. ఎందుకంటే D9 అంటేనే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పేటువంటి ఒక డివిజనల్ చార్ట్, అంశచక్రం. ఎన్నో విషయాలను సూచిస్తుంది. అందులో ఈ పాస్ట్ లైఫ్ కర్మను కూడా సూచించే చార్ట్ D9 చార్ట్, అంటే నవాంశ చక్రం. అందులో శుక్రుడి యొక్క ప్లేస్మెంట్, శుక్రుడు నవాంశలో లగ్నంలో ఉన్న, 7th హౌస్లో ఉన్న, 5th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న, పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులతో ఉన్న, శనితో ఉన్న, వక్రించిన శనితో ఉన్న, ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి బంధం ఈ లైఫ్లో వచ్చి కొంత ఆ మానవుని, ఆ మనిషిని, ఆ వ్యక్తిని, ఆ జాతకుని డిస్టర్బ్ చేస్తుంది. ఇది చెక్ చేయొచ్చు. అయితే D1లో కూడా అటువంటి కాంబినేషన్ ఉంది. D9లో కనుక ఉన్నట్టయితే మనం ఇలాంటి ఫలితాన్ని చెప్పాల్సి ఉంటుంది తప్ప, D1లో క్లీన్గా ఉండి D9లో మాత్రమే ఇటువంటి కాంబినేషన్ ఉంటే కొంతవరకే ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ తప్ప, దానికి మనము ఖచ్చితంగా చాలా మేజర్ డిస్టర్బెన్స్ని తీసుకొస్తుంది అని చెప్పడానికి వీలు ఉండదు. ఇప్పుడు D1 తర్వాతే D9ని స్టడీ చేయాలి. D9 కూడా స్టడీ చేయాలి, కానీ D1లో ఉందా లేదా అని ముందు చూసుకుని అందులో ఉన్నటువంటి ఫలితాన్ని D9 ఎంతవరకు సపోర్ట్ చేస్తూ చూపిస్తోంది. D9 అంటే ఇంకా సూక్ష్మమైనటువంటి పరిశీలన చేసేటువంటి చార్ట్. మన పైనుంచి ఒక ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది D1లో, దాని యొక్క లోతులు ఏంటి అని చూడాలంటే D9లోకి వెళ్ళాలి. కాబట్టి D9లో మాత్రమే చూసి ఫలితాన్ని నిర్ధారణ చేయకూడదు. D1లో ఉన్నదాన్ని ఎంతవరకు D9 సమర్థిస్తోంది అనేది చూడాలి. ఇక వక్రించిన శుక్రుడు ప్రాబ్లమ్స్ని ఇస్తాడు, నీచలో ఉన్న శుక్రుడు ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. శుక్రుడు నీచలో ఉన్నాడు అంటే, అందులోనూ వక్రించి నీచలో ఉన్నాడంటే అర్థము పాస్ట్ లైఫ్లో
ఎవరన్నా ఒక స్త్రీని మోసం చేయడము, వారిని తీవ్రంగా మానసికంగా బాధించడము, ఇటువంటి పనులు చేస్తుండడం వల్ల ఈ జన్మలో వారికి వివాహం అనేది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. వివాహం చాలా లేట్ అవ్వచ్చు. వివాహం అయిన తర్వాత కూడా ఎన్నో దుస్సంఘటనలు జరగడము, మనసుకి కష్టాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో జరగడము, ధన నష్టం జరగడము, అవమానాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. శుక్రుడు కనుక పాడయ్యి వక్రించి కనుక ఉన్నట్టయితే, నీచలో వక్రించి ఉండడం, ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే, ఎప్పుడూ కూడా జైమిని ఆరూఢాలు, జైమిని దారకారక ప్లానెట్, ఉత్తరకారక ప్లానెట్ వీటితో శుక్ర సంబంధం ఉన్నప్పుడు మనం ఫలితాన్ని చెప్పాలి. అంతే తప్ప కేవలం వక్రించి నీచలో శుక్రుడు ఉన్నట్టు మాత్రమే ఈ ఫలితాలన్నీ ఉంటాయని చెప్పడానికి లేదు. ఇక ఉచ్చలో ఉన్న శుక్రుడు కూడా భావోద్వేగాలను ఎక్కువగా కలిగించేటువంటి సందర్భం అది. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, అందులో దుస్థానంలో ఉన్నాడు. ఉదాహరణకి పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌస్లో ఉన్నాడు, 8th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ. దాని అర్థం ఏంటి అంటే వివాహము లేదా ఈ ప్రేమ వ్యవహారాలు అనేవి వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తాయి, ముఖ్యంగా శుక్రమహాదశ నడుస్తూ ఉంటే. ఉచ్చలో ఉండడం కంటే కూడా శుక్రుడు నీచలో ఉండడం అనేది చాలా సేఫ్. ఇంకా ఎందుకంటే ఆ ఆటుపోట్లు ఒక లిమిట్లో ఉంటాయి. లేకపోతే ప్రేమలో మోసపోవడం అనేది జరిగి దాన్ని తట్టుకోలేక తాగుడికి అలవాటు బానిస అవ్వడము, అడిక్షన్స్కి బానిస అవ్వడము, ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటారు శుక్రుడు కనుక పాడైనట్టయితే. శుక్రుడు పాడైనప్పుడు నీచలో ఉంటే కొంత బెటర్. శుక్రుడు పాడయ్యి ఉచ్చలో కనుక ఉన్నట్టయితే ఆ దుష్పరిణామాలు కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయి. శుక్రుడు పాడయ్యి వివాహానికి సంబంధించినటువంటి హౌసెస్ ఉన్నాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్లో ఒక వ్యక్తితో సంబంధం సరిగ్గా అతను మెయింటైన్ చేయలేదు, ఒక బంధానికి విలువ ఇవ్వలేదు. కాబట్టి ఈ జన్మలో అది కంటిన్యూ అయ్యి దాన్ని కంప్లీట్ చేయిస్తాడు శుక్రుడు. ఈ విధంగా శుక్రుడి యొక్క పాత్ర చాలా కీలకము. వివాహము, ప్రేమ వ్యవహారాలు ఇటువంటి విషయాన్ని స్టడీ చేసేటప్పుడు. అలాగే భోగభాగ్యాల విషయంలో కూడా శుక్రుడు చాలా మంచి సంపదలను ఇస్తాడు. పాస్ట్ లైఫ్లో మనం చేసినటువంటి పుణ్యకర్మల ఆధారంగా ఈ జన్మలో ఆగర్భ శ్రీమంతుడిగా జన్మించడము, ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా జీవించగలగడము, ఇవన్నీ కూడా ఉంటాయి శుక్రుడి యొక్క అనుగ్రహం వలన. ఇదే శుక్రుడు కనుక పాడైతే ఎప్పుడు కూడా ఊహల్లో విహరిస్తూ ఉండడము, కష్టపడి పని చేయాలనేటువంటి ఉత్సాహం లేకపోవడము, జీవితంలో ఎదగడానికి పెద్దగా ప్రయత్నం చేయకపోవడము, ప్రయత్నం చేసినా కలిసి రాకపోవడము, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా కల్పిస్తాడు శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు నీచ పొందేది కన్యారాశిలో. కాలపురుష చక్రంలో కన్య అనేది 6th హౌస్ అవుతుంది. 6th హౌస్ అంటే హార్డ్ వర్క్, సర్వీస్, వీటిని సూచించే హౌస్. ఇందులో శుక్రుడు నీచ పొందుతాడు అంటే అర్థం ఏంటంటే శుక్రుడికి అవి ఇష్టం లేని పనులు. శుక్రుడికి అన్నీ కూడా అమర్చినట్టు అయిపోతూ ఉండాలి, తనకందరూ అందించేటువంటి సేవకులు ఉండాలి, ఒక రాయల్ లైఫ్ బతకాలి. ఇది శుక్రుడి యొక్క లక్షణాలు. అందుకే కన్యలో నీచలో ఉంటాడు. అలాగే శుక్రుడికి ఉచ్చస్థానము మీనము, అది కాలపురుష చక్రంలో వ్యయస్థానం. 12th హౌస్ అంటే భోగాలకి విలాసాలకు సంబంధించిన స్థానం. అందులో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఈ విధంగా శుక్రుడు కనుక ఉచ్చలో ఉన్న నీచలో ఉన్న పాడైతే తప్పకుండా వారికి ఎమోషన్స్ అనేవి పెద్ద పాత్రను పోషిస్తాయి వారి యొక్క మనశ్శాంతిని నిర్దేశించడంలో. నీచలో ఉంటే ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఉచ్చలో ఉంటే ఇంకొక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏదేమైనా కానీ దానికి పాస్ట్ లైఫ్ రీజన్ అనేది ఉంది అనేది మనకి తప్పకుండా తెలుస్తుంది. ముఖ్యంగా 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్, 11th హౌస్ ఇలాంటి హౌసెస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, అటువంటి ప్లానెట్స్తో శుక్రుడు కలిసి ఉన్నట్టయితే, ఈ విధంగా ఏ బంధాన్ని తాను అగౌరవపరిచాడో దానివల్ల ఈ జన్మలో కష్టం వస్తున్నాయో ఆ బంధాన్ని ఈ జన్మలో గౌరవించడమే చాలా పెద్ద రెమెడీ ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు. ఇలా కనుక అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా వారి తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి శుక్రుడి యొక్క పాజిటివ్ బ్లెస్సింగ్స్ కూడా ఆ జాతకుడికి లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.